అండి ఈరోజు మనకి పెడబర్తి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న అర్చకులు మనతో ఈ స్థల పురాణాన్ని పంచుకోవడానికి వచ్చారు. మరి గురూజీ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మన ఛానల్ వారికి ఈ యొక్క స్థల పురాణాన్ని తెలియజేస్తారని కోరుతున్నాం. గణేశాయ నమః. సదాశివసమారంభాం. పరమేశ్వరుడు యొక్క మూలస్వరూపం సదాశివుడు. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, కర్మ మార్గం అని 4 మార్గాలు ఉన్నాయి మనం ఉద్ధరించడానికి. ఇప్పుడు వీరు ఆచరిస్తున్నదంతా కూడా ధ్యాన మార్గం, యోగ మార్గంలోకి వస్తుంది. యోగ మార్గంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన వాడు యోగి అని పిలువబడతాడు. అట్లాంటి మహత్తరమైన యోగం పట్టించేదే మీరు ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి ఈ ధ్యాన విశేషాలన్నీ కూడా ఆ పత్రిజీ మనకు ఉపదేశించినటువంటి మార్గంలో ధ్యానాన్ని మీరు ఎంచుకొని జగత్తుని మరిచి ఆత్మని తలించి చక్కగా మీరు మీలోనే భగవత్ స్వరూపాన్ని చూసుకునేటువంటి మార్గం ఇచ్చాడు పత్రిజీ. అట్లాంటి పవిత్రమైన ఉన్నతమైన మార్గమే ధ్యాన మార్గం. ఆ ధ్యాన మార్గంలో కూడా ఎంతసేపు మనం నిలకడగా చేయగలం, ఎంతసేపు చేస్తే మనకి ఆనందం కలుగుతుంది అంటే, కొత్తగా నేర్చుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయగలుగుతారు. తర్వాత మనస్సు చంచలమైపోతూ ఉంటుంది. అలా కాకుండా చాలాసేపు పూర్వం యోగీశ్వరులంతా కూడా 24 గంటలు యోగంలో ఉండేవారు. అదే ధ్యానం. అందుచేత ధ్యాన మార్గం కూడా మనకి చాలా విశేషమైనటువంటి పవిత్రమైన మార్గం. అట్లాంటి మార్గాన్ని సామాన్యులకు అందించడానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే గొప్ప మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞానికి మీరంతా కూడా పూనుకొని నక్షత్రపాద దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లో ధ్యాన నిమగ్నులై మీరు ఉంటూ మీ ద్వారా వచ్చే ధ్యాన శక్తిని ఆ దేవాలయానికి కూడా అంకురింపజేస్తున్నారు. మీరు ధ్యానం చేసినంత మాత్రమే ధ్యానం మీ వరకే కాదు, ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఆ స్థలానికి కూడా యోగం పడుతుంది. అంచేత ఇదంతా కర్మ మార్గం వేరు, జ్ఞాన మార్గం, యోగ మార్గం. మరి కర్మ మార్గం అంటే మన అందరూ ఆచరించేది ప్రదక్షిణ చేయడం, మరి పువ్వులు పళ్ళు కాయలు దేవుడికి సమర్పించడం, ఇదంతా కర్మ మార్గం. కర్మ అంటే చేయుట. అది దాడి ముందుకు పెడితే ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గంలో కూడా ఉత్తీర్ణత పొందితే మరి భక్తి కలిగి ఉండి చేస్తున్న వారికి జ్ఞాన మార్గం, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే మనకి ముక్తినిస్తుంది. ఈ జీవుడు మోక్షాన్ని పొందడమే పుట్టినవాడు గట్టక తప్పదు. కానీ పుట్టినవాడు తనంతటి తాను ప్రయత్నం చేసి మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అని మన ఋషులు ఎంతోమంది నిర్ధారణ చేశారు. అట్లాంటి ఒక 4 మార్గాల్లో ఒకటి ధ్యాన మార్గం కూడా మరి పత్రిజీ వారెంతో శోధన చేసి సాధించినటువంటి మహనీయులు. అలాంటి వారు మన దేశంలో ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ మరి ఆ పత్రిజీకి ఉన్నటువంటి శిష్యగణం చాలా గొప్పది. ఆ శిష్యగణం అంతా కూడా తనకు తాను ఇంట్లో కొంచెం ధ్యానం చేసుకుందాం అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మీ సంకల్పం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా ధ్యాన మార్గం వెళ్ళాలి అనేటువంటి ఒక మహత్తరమైన ఆశయం గొప్పది. దాన్ని మీరు ఆచరిస్తున్నారు, చాలా సంతోషం. ఇది మరి మా విలేకరులు ఈ గుడి గురించి దేవాలయం గురించి చెప్పమన్నారు. గతంలో ఈ దేవాలయం మరి 300 ఏళ్ల క్రితం నిర్మింపబడినటువంటి పాతాలయం ఉండేది. అది పెద్దాపురం మహారాజు గారు వారి యొక్క ధనంతో వారి అపేక్షతోటి జరిగింది. కాలాంతరంలో అది మరి గుడి నిర్మూలన అయిపోయింది. అప్పుడు 2009లో ఈ ఆలయం మేము కట్టించుకున్నాం. అప్పటి నుంచే కూడా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 7 రోజులు ప్రతిష్టా కార్యక్రమం చేస్తే ఆ లింగ ప్రతిష్టకి
జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీమద్ జయేంద్ర సరస్వతి వారిని మరి ఆహ్వానిస్తే వారు వచ్చి వారి చేతితోటి ఆ లింగం పెట్టడం జరిగింది. మరి పెద్దలు చేసినటువంటి పని ఈ రోజు వరకు మా మండపంలో మా చిన్న గ్రామం ఉండి పనపర్తి గ్రామం అంటే చాలా చాలా చిన్నది. ఈ చిన్న గ్రామంలో విశేషమైన కార్యక్రమాల్లో జరిగాయి. అది స్వామివారి అనుగ్రహం. మరి 9 సంవత్సరాలు దేవీ నవరాత్రులు ఈ చుట్టుపక్కల అందరికీ కంటే కూడా మిన్నగా ఇక్కడ చేశాం. అలాగే మరి ఈ దేవాలయంలో 41 రోజు మొన్న కోటిపత్రి పూజా కార్యక్రమం చేశాం. మరి మహారాజశ్రీ అయ్యన్నపాత్రి గారు మన లోక్సభ సభాపతి వారి యొక్క ద్రవ్యంతో 41 రోజు ఈ కార్యక్రమం జరిగింది దేవాలయం. ఈ దేవాలయం నాటికి వృద్ధి పొందుతూ దేనివల్ల అంటే మంత్రాధీనంతు దైవతం, భగవంతుడు మంత్రానికి అధీనమై ఉన్నాడు. మీరు ధ్యానం చేసేటువంటి బీజాక్షం కూడా మంత్రమే. అంచేత మంత్రం వల్ల భగవంతుడిని దర్శించండి అని చెప్పేదే యోగ మార్గం. కనుక ఆ యోగ మార్గంలో 8 అవస్థలు ఉన్నాయి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ప్రాణధారణని 8 అవస్థలు ఉన్నాయి. ఆ 8 అవస్థలు ఒక్కొక్క అవస్థ నుంచి మనం ముందుకు వెళితే ఆఖరి సమాధి. అంచేత ఆ సమాధి అవస్థ వస్తే మీరు వేరు దేవుడు వేరు కాదు, మీరే దేవుడు. అంచేత అట్లాంటి సమాధి వ్యవస్థకి వెళ్ళడానికి పునాది వేసి ఒక మార్గాన్ని ఇచ్చేదే ధ్యాన మార్గం. కనుక అందరూ కూడా ఈ ధ్యాన మార్గాన్ని ధ్యానంతో మరి చక్కనైనటువంటి విశేషంతో భక్తితో దీన్ని స్వీకరించి వారు చేసేటువంటి ప్రయత్నం 56 వారాలు అయ్యాయన్నారు. ఇంకా మరి 180 వారాలు ఉన్నాయి. అంటే ఇంకా 56 వారాలు సుమారుగా ఉన్నాయి. కనుక ఆ 56 వారాలను కూడా నక్షత్ర పద గ్రామాల్లో జరుగుతున్నాయి. కనుక మీరంతా మరి దూరంగా వెళ్ళవలసిన, మీరు ఎక్కడో ఉంటారు, ఆ గ్రామం ఎక్కడో ఉంటుంది. మీకు ఎన్నో ఇంట్లో కూడా చూడాలి. ఆడవారు చేసుకుంటే మగవారికి ఏమేమి కావాలో చూసుకుని బయలుదేరి వెళ్ళాలి. అనేక రకాల సమస్యలు ఉంటాయి. మీ యొక్క యోగ్యత ఏమిటంటే బాధ్యత, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ ఆచరించి వారికి ఉపకరించేటువంటి చేసేసి మీరు యువతలకు వచ్చి ఈ ధ్యానం చేస్తున్నారు. చూసారా, ఇది విశేషమైన కృషి, విశేషమైన తపస్సు. అంచేత మీరంతా కూడా మరి మా దేవాలయం గురించి చెప్పమన్నారు. ఇది మానవులు కట్టిన దేవాలయమే, మానవులు చేసినటువంటి దేవాలయమే, దేవతలు ఎవరో చేయలేదు. ఆనాడు ఈనాడు కూడా అది పెద్ద పూర్ణయ్య గారు, చిన్న పూర్ణయ్య గారు, పెడపత్తి వారు పంచాంగ కర్తలు మా ఆదిలో మా గ్రామంలో ఉండేవారు. తర్వాత తరాలు మారి అప్పుడు వెళ్ళిపోయారు. కానీ మొట్టమొదటి ఆదిలో ఈ గ్రామమే స్వగ్రామం వారికి అని మా పెద్దలు అంటారు. కనుక అటువంటి పవిత్రమైనటువంటి ఈ పార్వతీ రామలింగేశ్వరుడు అండి, పార్వతీ రామలింగేశ్వర స్వామిని మేము ప్రతిష్ఠించుకున్నాం 2009లో. అక్కడి నుంచే కూడా మాకు ఒక మహత్తరమైన యోగంగానే ఈ దేవాలయం విరాజిల్లుతుంది. ఈవేళ మీరు సోమవారం నాడు వచ్చి ఈ ధ్యానం చేయడం వల్ల మరింత ఆనందదాయకంగా మా ఆలయం వృద్ధి పొందుతోంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ఓకే అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. అలాగే మా ధ్యానం చేస్తే ఎంత లాభం వస్తుందో మన గురువుగారు కూడా చెప్పడం వల్ల మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మరి చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలియజేస్తున్నాము. మరి గుళ్ళో పూజారులు అయ్యుండి వారు కూడా మనకి ధ్యానం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యాన మార్గంలోకి రావాలని, ఆచరించాలని మరీ కోరుతూ థ్యాంక్ యూ. గురుగారు, మరి మా ఛానల్ తరపున మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పిఎస్ఎస్ఎం సొసైటీ తరపున, మా ఎన్ఎంసీ ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు గుళ్ళోకి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఆ భక్తులకి పూజ చేసి పంపించడమే కాకుండా ఈ యొక్క ధ్యాన మార్గాన్ని జనాల్లో ప్రచారం చేస్తారని మా ఛానల్ తరపున మేము కోరుతున్నాం సార్. సాయశక్తుల నాకు ఉన్నటువంటి అవకాశం ఉన్నంత వరకు మీరు అడిగిన దానికి చేయడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.